ఆ జిల్లాలో అసలు ఏం జరుగుతోంది? తన కూతురుతో చనువుగా ఉన్నాడని యువకుణ్ణి ఓ తండ్రి ముక్కలు ముక్కలుగా నరికి చంపేశాడు. ప్రియురాలు దూరం పెట్టిందని మద్యం తాగించి కత్తితో పొడిచి పెట్రోల్ పోసి తగలబెట్టాడు ప్రియుడు. సపర్యలు చేయలేక అల్లుడితో కలిసి భర్తని చంపింది భార్య. ప్రియుడి కోసం కట్టుకున్నోడినే ఏకంగా కాటికి పంపాలని అనుకుంది భార్య. ఇవన్నీ ఎక్కడో కాదు, ఒకే ఉమ్మడి జిల్లాలో జరిగాయి. ఇంతటి ఘోరాలు జరిగిన కేసుల వెనుక ఉన్న కథేంటి? ఉమ్మడి మెదక్ జిల్లాలో 3 రోజుల వ్యవధిలో 3 హత్యలు జరిగాయి. ఒక్క మాటలో చెప్పాలంటే క్రైమ్ కే కేర్ ఆఫ్ గా మారింది జిల్లా. జరిగిన నేరాలు కూడా ఇలాంటి నేరాలు కావు. సంగారెడ్డి, సిద్దిపేట, మెదక్ జిల్లాలో జరిగిన వరుస హత్యలతో ఉమ్మడి జిల్లా వాసులు ఉలిక్కిపడ్డారు. సంగారెడ్డి జిల్లాలో ఓ తండ్రి కూతురి కోసం హంతకుడిగా మారాడు. నిజాంపేట మండలం మెగ్యానాయక్ తండాకు చెందిన గోపాల్కి 9వ తరగతి చదివే కూతురుంది. ఆ బాలికకు పెళ్లై 2 పిల్లలున్న దశరథ్తో పరిచయం ఏర్పడి ప్రేమకు దారితీసింది. తరచూ తన కూతురి వద్దకు వెళ్తున్న దశరథ్పై కక్ష పెంచుకున్నాడు గోపాల్. అయినా దశరథ్ ప్రవర్తనలో మార్పు రాలేదు. పెళ్లైన వాడితో తన కూతురు తిరుగుతోందని తెలిస్తే పరువు పోతుందని మదనపడ్డాడు. ఈ క్రమంలో కూతురితోనే ఫోన్ చేయించి దశరథ్ని ఇంటికి రప్పించాడు. తర్వాత భార్యతో కలిసి దశరథ్ని హత్య చేశాడు. మృతదేహం గుర్తుపట్టకుండా పెట్రోల్ పోసి కాల్చేశాడు. సరిగ్గా కాలకపోవడంతో శరీర భాగాలను ముక్కలుగా నరికి గుట్టలో పడేశాడు. ఆ తర్వాత వెళ్లి నేరుగా పోలీస్ స్టేషన్లో లొంగిపోయాడు గోపాల్. ఈ కేసులో 2 మైనర్లు కూడా ఉన్నారు. ఈ ఘటనలో 4గురిని అరెస్ట్ చేసి జైలుకి పంపించారు. ఇక్కడికి వస్తావా, ఎప్పుడు వస్తావా అని మాట్లాడింది ఆమె. మాట్లాడితే అది నేను ఎప్పుడు రావాలంటే ఇగో 11కు రాకు, 10కి రాకు, 12కు రాకు, 1 గంట లోపల రామని చెప్పింది. అది ఏడ ఉన్నామని అడిగితే నేను రోడ్డు మీద ఉన్నా, హాస్టల్లోకి వెళ్ళి తీసేసిరు, నేను రోడ్డు మీద ఉన్నా అని ఆమె పిలిచింది. పిలిస్తే వస్తే ఈ లాస్ పెట్టిండు సార్, మాకు తెలియదు, నరికింది మరి ఊరి పెడితేనా అది చేస్తుండే, ఆ లాస్ మంచిగా దొరికితేనా నేముండే, లాస్కు ఏమో కల పెట్టిండు, ముక్క చేసిండు, ముక్క చేసేటోళ్ళకల్లా ఒక కాలు లేదు. వివాహేతర సంబంధంతో మహిళను హత్య చేశాడు ప్రియుడు. భర్త చనిపోవడంతో 2 కుమారులతో కలిసి మెదక్ పట్టణంలోని ఫతేనగర్లో నివసిస్తున్న రేణుకకు ఇంటి పక్కనే ఉన్న యేసుతో పరిచయం ఏర్పడింది. భార్యా పిల్లలున్న యేసుకు రేణుకతో ఏర్పడిన పరిచయం కాస్త వివాహేతర సంబంధానికి దారితీసింది. విషయం ఇంట్లో తెలియడంతో తల్లి రేణుకను పిల్లలు మందలించారు. భయంతో ప్రియుడు యేసుని దూరం పెట్టింది రేణుక. దీంతో కోపం పెంచుకున్న ప్రియుడు ఎలాగైనా రేణుకుని లేపేయాలని ప్లాన్ చేశాడు. మద్యం తాగుదామని పిలిచి చినశంకరంపేట మండలం కొండాపూర్ శివారు అటవీ ప్రాంతానికి తీసుకెళ్లాడు. రేణుక మత్తులోకి జారుకున్నాక కత్తితో పొడిచి హత్య చేశాడు. మృతదేహం గుర్తుపట్టకుండా పెట్రోల్ పోసి నిప్పంటించాడు. మృతురాలు రేణుక ఫోన్ కాల్ డేటా ఆధారంగా దర్యాప్తు చేసిన పోలీసులు నిందితుడు యేసును అరెస్ట్ చేశారు. కారణంగా ఆ లేడీని ఆ రోజు ఎక్కడి నుంచి తీసుకెళ్ళి 6వ తారీఖు సాయంకాలం పిలిపించి బస్ స్టాండ్ నుంచి బయలుదేరి దారిలో వాళ్ళందరూ కలిసే దారిలో ఒక లెక్కర్ పర్చేజ్ చేస్తారు. లెక్కర్ పర్చేజ్ చేసి అక్కడి నుంచి శంకరపేట లిమిట్స్లో కొండాపూర్ విలేజ్ అవుట్స్కట్స్లో ఫారెస్ట్లో వాళ్ళందరూ కలిసి ఉండి తర్వాత తాగి తిన్న తర్వాత చిన్న మనస్పర్ధలు అవడం వల్ల ఆ లేడీని తను కూడా తీసుకెళ్ళిన ఒక చాకు, తర్వాత పెట్రోల్ ఒక బాటిల్లో తీసుకుపోయాడు. ముందుగానే ప్లాన్ చేసుకుని అతను పోవడం జరిగింది. 2 కిరాతక హత్యలతో ఉలిక్కిపడ్డ ఉమ్మడి మెదక్ జిల్లాలోనే జరిగిన మరొక హత్య అందర్నీ ఉలిక్కిపడేలా చేస్తోంది. పాపన్నపేట మండలం బాచారం గ్రామంలో మంచాన పడ్డ భర్తని చంపేసింది ఓ ఇల్లాలు. భర్త ఆసయ్యకు సపర్యలు చేయలేక అల్లుడితో కలిసి హత్య చేసింది భార్య. రైతు ఆసయ్య బావి వద్ద కాలు జారి పడ్డంతో తుంటి ఎముక విరిగింది. ఆసుపత్రిలో వైద్యం కోసం డబ్బులు ఖర్చవడంతో పాటు సపర్యలు చేయాలని భావించిన భార్య తాళి కట్టిన మొగుడిని కాటికి పంపాలని నిర్ణయానికి వచ్చేసింది. అనుకున్నదే తడువుగా తన అల్లుడికి ప్లాన్ చెప్పి సహాయం కోరింది. ఆసయ్య నిద్రపోతున్నప్పుడు భార్య, అల్లుడు 2 కలిసి టవల్తో గొంతు బిగించి చంపేశారు. దీనిని సహజ మరణంగా నమ్మించే ప్రయత్నం చేశారు. కానీ పోలీసులకు దొరికి కటకటాల పాలయ్యారు. మేరుగు శ్రావణ్ అనేటువంటి వ్యక్తి ఒక వివాహిత స్త్రీతోని అక్రమ సంబంధం పెట్టుకొని దానికి అడ్డుగా ఉన్నని తొలగించుకోవాలని చెప్పేసి శ్రీధర్ అనే వ్యక్తిని కిడ్నాప్ చేసి కొట్టి బెదిరించినట్టుగా మా యొక్క దర్యాప్తులో తెలిసింది. దానివల్ల మేరుగు శ్రావణ్ అనే వ్యక్తిని రిమాండ్ చేయడం జరిగింది. అతనికి సహకరించినటువంటి మిగతా వ్యక్తుల మీద కూడా తగిన చర్య తీసుకోబడుతుంది. సిద్దిపేటలో ఓ భార్య ప్రియుడితో కలిసి కట్టుకున్నోడ్నే కాటికి పంపాలని చూస్తుంది. సిద్దిపేట గుండ్ల చెరువు వద్ద నివాసముండే శ్రీధర్ భార్య 21 ఏళ్ల శ్రవంత్తో వివాహితర సంబంధం పెట్టుకుంది. 2 కలిసి శ్రీధర్ని చంపేస్తే హాయిగా కలిసి చట్టాపట్టాలేసుకుని తిరగొచ్చని భావించారు. గత నెల 11వ తేదీ రాత్రి నర్సాపూర్ చౌరస్తా వద్ద శ్రీధర్ని కిడ్నాప్ చేసి కాళ్లు చేతులు కట్టేసి దాడి చేశారు.
రెండోసారి జనవరి 20న శ్రీధర్పై దాడి చేశాడు శ్రవణ్. నీ భార్యను వదిలేసి ఎక్కడికైనా వెళ్ళిపో, లేకపోతే చంపేస్తా అంటూ బెదిరించాడు. బాధితుడు సిద్దిపేట 2 టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో శ్రవణ్ని అరెస్ట్ చేసి జైలుకు పంపారు. సంగారెడ్డి, సిద్దిపేట, మెదక్ జిల్లాలో జరిగిన వరుస నేరాలు కలకలం రేపుతున్నాయి. సినిమాలు, వెబ్ సిరీస్ల ప్రభావంతో మారుమూల పల్లెల్లోనూ భయంకర హత్యలు జరుగుతున్నాయి.